హలో ఫ్రెండ్స్, మన గట్కేసర్ రైల్వే గేట్ ఎదురుగా బెల్లం టీ చాయ్. ఏమ్మా చెప్పావా ఏంటి కూర్చున్నావు చక్కగా? ఆల్రెడీ ఇంట్లో పచ్చడి పట్టాము. ఇప్పుడు చిక్కుడుకాయ పచ్చడి. అన్నగారు 2 ఇవ్వండి బెల్లం చాయ్. తీసుకోమ్మా, సెల్ఫ్ సర్వీస్. ఏం కావాలి? ఫ్యాన్ కావాలా? గాలి ఆడతలేదమ్మా, కూర్చో. ఓకే, ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, నేను తాగా అందుకే. బాగా నచ్చింది ఏది అంటే మొత్తం అన్ని ఛాయలు తాగావు నువ్వు. చూడండి, మొన్న పట్టాం కదా చిన్న ఎలుక. మావాడు అస్సలు దీన్ని ఏమి చెయ్యొద్దు, అలా వదిలేసేయండి అన్నాడని చెప్పేసి ఆ టైపు తీసుకెళ్ళి ఎలుకనైతే వదిలేసేస్తాము. ఈ ఎలుక పిల్లని అది మళ్ళీ ఎలా వచ్చేసిందో లోపలికి వచ్చేసేసింది. ఇవాళ అంత పని చేసిందంటే అది లోపలికి వచ్చేసి తిరుగుతుంది. సర్లే అని వదిలేస్తాం మేము కూడా. ఇవాళ అయితే బాగా కోపం తెప్పించేస్తుంది. ఇవాళ ఇంకా మళ్ళీ మాకు చిరాకు వచ్చి పెట్టాము ఎలుకబోను. పొద్దున్న మార్నింగ్ వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టారు ఈయన. మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఈయన చూశారు, పడింది అని బయటికి తీసుకొచ్చారు. ఈసారి మాత్రం దీన్ని ఇక్కడ వదిలిపెట్టాం. ఇది ఎలుక కూడా కాదు, చుంచు అనుకుంటా నాకు తెలిసి. ఏం చేసింది అని అంటే, ఏం చేసిందంటే మా వాడికి షర్ట్ కొని పెట్టాము. ఇంకా ఆ షర్ట్ ఏమో ఏదో ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వేసుకుంటానులే అని చెప్పేసి అన్నారు. ఇవాళేమో వేసుకెళ్దాను బాబు, షర్ట్ బయటికి తీసాడు. కొత్త షర్ట్ ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఇంకంతే శుభ్రంగా కొట్టేసింది అనమాట. కొట్టేసేసరికి వాడికి కోపం వచ్చేసి చాలా బాధపడిపోయి డిసప్పాయింటెడ్గా కాలేజీకి వెళ్ళాడు. ఇది షర్ట్ కొట్టడం మొదలెట్టిందంటే ఇంట్లో బట్టలన్నీ కొట్టేస్తుందని చెప్పేసి అని ఫోన్ పెట్టాం అనమాట. చూడండి బయటికి రావడానికి ఎలా ట్రై చేస్తుందో. ఇప్పుడైతే మేము బర్త్డే పార్టీకి వెళ్తున్నాము. బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. మాది లేట్ అయిపోయింది అనమాట. పాపం ఎప్పుడో వచ్చారు, నాది లేట్ అనమాట. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉండిద్దో ఏంటో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, వైట్ రైస్, సాంబార్, పెరుగు అండ్ వెజ్. ఇక్కడ రుమాలి రోటీ, మిర్చి మసాలా. ఇది వెజ్ అండి. వైట్ రైస్, సాంబార్, వెజ్ అండి, పెరుగు. దిస్ ఈజ్ సాల్ట్. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటది, అదే సాల్ట్. ఈరోజు ఏంటంటే మా వారి పుట్టినరోజు అండి. అంటే రేపు మా వారి పుట్టినరోజు అనమాట. ఇంకా ఈ నైట్ మిడ్ నైట్ కేక్ కట్ చేద్దామని చెప్పేసి నేను పిల్లలైతే అనుకున్నాము. ప్రెసెంట్ అయితే ఎవరు లేరు, నేను పిల్లలు తప్ప. ఆయనకైతే తెలీదు. పిల్లల చేత కేక్ తెప్పించాను. మరి ఆయన పిలిచి కేక్ కట్ చేపించేసేద్దాము. రేపు అసలైన సెలబ్రేషన్ చేసుకుందాము. అంకుల్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. బర్త్డే అన్నట్టు తెలియాలి కదా, మళ్ళీ చూస్తే
రైట్ ఓకే ఇప్పుడు మొత్తం కళ్ళు మూసుకో ఒక్కసారి కళ్ళు కాదు కదా నాకు చిరాకు సరే ఓకే పైకోటి పడతా ఉంది ఆ కేక్ ముంగడ పెట్టు కేక్ పైకోటి బర్త్డే టు యూ కేక్ చేత్తో పట్టుకుందా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ డాడీ ఏమన్నా ఫ్లాష్ చేయమంటావు నన్ను హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ డాడీ హ్యాపీ బర్త్డే టు యూ May God bless to you. May God bless to you. Many more happy returns of the day. God bless you. థ్యాంక్ యూ దా Okay. దానమ్మా కేక్ ఏమొద్దులే అన్నాడు దా నీకు నేను పెట్టని డాడీ ఫస్ట్ థ్యాంక్ యూ దాన ఓన్లీ పీసేనా ఓన్లీ పీసేనా నీకు ఏది పెట్టాను ఏదైనా పర్లేదు దా దా ఇడిదిరి కనపడాలి మా జాగ్రత్త ఓకే డాడీ తింటారా కేకు ఏ హరి తీసుకెళ్తావా పైకి ఏమో తెలియదు Many more happy returns of the థ్యాంక్ యూ day. తల్లి మరి కేక్ బుక్కవా Cake night bookta. రాత్రి తింటావా అంటే సెలెక్టెడ్గా తింటుంది అందుకని అలా ములక్కాయ సన్నగా ఉంటుంది అది మా బ్రో అయితే రాత్రే దగ్గరుండి మరి మొహాన్ కొట్టి హరి ఇట్రా హరి ఆ వెంటిలేషన్కి నీ ఫేస్ క్లారిటీగా కనిపించదు వేసుకొచ్చి ఏమవుతుంది మిమ్మల్ని వేసుకెళ్ళచ్చు సూర్యుడు నీ వెనకాల ఉన్నాడా లేదు మీ జీసస్ వస్తారు కదా ఇంకా నుంచి సన్లైట్ పడదా ఐరన్ మస్తు వస్తుంది ఓకే క్యాడెట్ బుక్ చేయాలా రాత్రి పోయాలా మాధవమ్మ సెలవు పెట్టిందని నేను ఆనందపడ్డాను కానీ లాస్ట్ లో Finishing touch ఇచ్చిందా? చెప్పింది పెళ్ళికి పోవాలి మా అమ్మ అందుకు పెట్టింది మీకోసమేం కాదు మీరే ఎగ్జిట్ అవుతుంది ఇప్పుడే లేచా షేవింగ్ చేసి కూర్చున్నా అది సంగతి ఇలాగైతే అయిపోయింది నెక్స్ట్ నువ్వు టిఫిన్ పెడితే తినేస్తా ఓకే టక్ టక్. మీకు పాయసం చేయాలా పరవాణం చేయాలా నువ్వు ఏది చేసినా తింటాను పాలు తాగుతారా అంటే మరి ఇప్పుడే పుట్టాక పాలు తాగాలి అన్నం తినొద్దు. అది సంగతి చెప్పండి పాయసం చేయనా పరమాణం చేయనా నీకు ఏది నచ్చితే చేయమ్మా సరే అయితే రైట్ రైట్ ఫ్రెండ్స్ ఇవాళ నా బర్త్డే కదా అది నేను కొత్త సొక్కాలు చక్కగా పాయసం చేసి వచ్చింది మా బోల్డ్ అయితే ఒక నిండా పోసి ఇచ్చింది ఇప్పుడు ఇది టేస్ట్ చేసేద్దాం మార్నింగ్ నేను ఓవర్ టిప్ చేయాలని చెప్పేసి సేమియా అయితే కాసాను వెయిట్ చేసినా పర్వాలేదు అన్నావుగా చాయిస్ నీకే అన్నాగా ఈ అందుకని చెప్పి సేమియా కాసి ఇచ్చేసేస్తాను చాలా పనులు ఉన్నాయి ఇవాళ చాలా బాగుంది ఓకే నేను సేమియా తినేసేసి కావాల్సిన కూరగాయలు అవి ఇవి పట్టుకొచ్చేసేస్తే మనం పనులు స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇవాళ చాలా పనులు ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఏంటంటే కిస్మిస్ జీడిపప్పు ఫుడ్ తీసుకెళ్ళాలనుకున్నాం కదా వంట ప్రిపేర్ చేయాలి అది ఓకే అది ఫ్రెండ్స్ ఇవాళ ఫుల్ బిజీ నో ఖాళీ ఫుల్ షెడ్యూల్ ఫుల్ ఉంది అమ్మో ఇవాళ నిజంగా ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి నిజంగా మా వారి వాళ్ళు సెలవు పెట్టారు ఫ్రెండ్స్ ఎప్పుడు సెలవు పెట్టరు దేనికి నువ్వు అవసరం అయితే తప్ప అలాంటిది నేను అడగకుండా ఇవాళ సెలవు పెట్టారు అంటే మరి ఆ కార్యక్రమం ఉందని సెలవు పెట్టారు వాళ్ళు మన ఇది అంగవైకల్యం కలిగిన వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం అంటున్నాం కదా దానికోసం వేరే ఫ్రెండ్స్ స్వీట్ అయితే ఎక్సలెంట్గా ఉంది మరి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఏంటో కవర్ అయితే తీసుకొచ్చింది మా బేబీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యు బాబు ఓకే థ్యాంక్ యూ
థ్యాంక్ యూ అని చక్కగా పెట్టుకొని వెళ్ళిపోవడం కాదు. నేను ఇచ్చిన గిఫ్ట్ ఏదో ఓపెన్ చేసి మీకు అంటే ఇక్కడ కాదు లోపలికి వెళ్ళి ఇవి వేసుకుని వస్తే మేము చూసి సంతోషిస్తాము. ఫ్రెండ్స్ ఇచ్చింది ఇది వేసుకొని వచ్చేస్తా. 1 సెకండ్ 1 సెకండ్. నాకు థ్యాంక్ యూ. నాకు లేని కలర్ తెచ్చావు, బాగుంది, చాలా బాగుంది. సరిపోదేమో అనుకున్నాను, నేను తెలియకుండా ఆర్డర్ పెట్టాను. లేదు లేదు సరిపోయింది. చక్కగా ఇది సరిపోయింది. కొంచెం ఇదైనా సరే గొడవ తగ్గి టైట్ ప్రశ్నిస్తాయి ఇప్పటి నుంచి. అది ఫ్రెండ్స్ అలా జరిగింది. మా గోల్డ్ అయితే చక్కగా షర్ట్ నాకు ఆర్డర్ పెట్టింది. ప్రతి సంవత్సరం షూ కానీ బ్రాస్లెట్ కానీ అలా వేస్తాను. ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి నన్ను కేకలాస్తూ ఉంటారు, అవసరమా అవసరమా అని చెప్పేసి అని. అందుకే ఈ సంవత్సరం షర్ట్ అయితే మాట్లాడకుండా ఉంటారని చెప్పేసి షర్ట్ అయితే బుక్ చేశాను. ఎందుకంటే ఆయనకి ఆఫీస్ పర్పస్గా బాగా యూస్ అయింది కదా, అందుకని చెప్పేసి అని. ఎలా ఉంది షర్ట్, బాగుందంటారా? ఓకే థ్యాంక్ యూ, మరొకసారి థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.